దేశం, అక్కడ ఆయుస్సు ఉండదు, రొప్పు ఉండదు. మనకు ఆ దేశంలో శ్రమ ఉండదు, ఇబ్బందులు ఉండదు, సమస్యలు ఉండవు. మనం ఈ లోకంలో ఉన్నంత కాలమే కరెంటు బిల్లులు కట్టుకోవాలి, ఇంటద్దులు కట్టుకోవాలి, తినటానికి చూసుకోవాలి, సమస్తము కూడా సమకూర్చుకోవాలి. కానీ దేవుడు మన పట్ల ఉన్న గొప్ప ప్రణాళిక ఏంటంటే మంచి దేశం, కరువు లేని దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశంలో మనల్ని ప్రవేశింపజేసి అక్కడ నువ్వు అసలుకి అద్దె కట్టాల్సిన అవసరం లేదు, కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, ఆహారానికి సమకూర్చుకోవాల్సినంత అవసరమే లేదు. సమస్తము సమకూర్చి మనకి మేలు చేసి ఉంచుతున్నాడంట మనకి దేవుడు. ఆయన గొప్ప ప్రణాళికలో మనం ఉన్నాం. తినటానికి కొద ఉండదు, ఉండటానికి కొద ఉండదు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో, కరువు లేని దేశంలో మనల్ని కూడా ప్రవేశింపచేస్తా ఉన్నాడు. రొప్పు రాయసం ఏది ఉండదు, గొడవలు ఉండవు, శత్రువులు ఉండరు. అంత మంచి గొప్ప దేశంలో మనల్ని కూడా ప్రవేశింపచేస్తున్నారు. అందుకనే కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది. కాబట్టి మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందుకోండి. ఆయన సమీపంలో ఉన్న రాజ్యాన్ని మనం అందరము కూడా సంపాదించుకోవాలి, పొందుకోవాలి. ఇదిగో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను. మోషే ఇల్లంతటిలో ఏ విధంగా అయితే నమ్మకం కలిగి ఉన్నాడు, ఆ ఇల్లు అన్నింటి మీరు మీ మీద నేను గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను, నమ్మకం కలిగి ఉన్నాను. కాబట్టి మంచి దేశం గల దేశంలో మిమ్మల్ని అందరిని కూడా ప్రవేశింపచేసిన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను. కాబట్టి మీరు అందరూ కూడా చేయవలసింది ఒకటే, ఏంటి? మీ పాపాన్ని విడిచిపెట్టి మీరు రక్షణ పొందుకోండి, నీతి మార్గంలో నడుచుకోండి, నీతి యథార్థం కలిగినట్టు మార్గంలో మీరు నడవండి. ఎందుకంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ఉన్నాను. కాబట్టి మనమందరము కూడా మన పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షణ పొందుకొని, ఇదిగో సమీపముగా ఉన్నట్టు దేశము, కరువు లేని దేశంలో మనం అందరం కూడా ప్రవేశింపచేస్తున్నారు. కాబట్టి ఆయన ప్రణాళికలో మనం అందరం కూడా ఏం చేయాలి చెప్పండి? సిద్ధపాటు కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన ఏర్పాటు చేసినట్టు దేశంలో మనం అందరము కూడా ఉంటాం. కాబట్టి ఆ విషయాలన్నీ గమనించి మనమందరము కూడా ఆ దేశం కొరకు మనమందరము సిద్ధపాటు కలిగి ఉన్నాం. దేవుడు తన వాక్యాలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి యేసయ్య, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మీ కృప, మీ దయ, మీ కరుణను బట్టి ఈరోజు ఒక